హలో అండి. నా పేరు లక్ష్మి. నవల పేరు కన్నెవాగు కోడెనాగు. రచన పోల్కంపల్లి శాంతాదేవి గారు. కన్నెవాగు కోడెనాగు నవల 4వ భాగం. ఇంటికి వచ్చాక అనుకుంది. అతడి చెంప చెళ్ళుమనిపించి, దీన్ని ఎంతో అపరూపంగా దాచుకుంటావు కదూ అని తిరిగి జవాబు ఎందుకు చెప్పలేకపోయిందా అని. అతడి ముద్దు తనను మంత్రముగ్ధను చేసిందా? అతడి పెదవులు సుతారంగా తన పెదవులందుకున్న ఆ తీరు గుర్తు వస్తే దేహంలో ఏదో జలజలమని పాకినట్టవుతుంది. నిజంగా ఎంతో అపరూపంగా గుండెల్లో దాచుకునేదవుతుందా ఈ తొలి ముద్దు? ఈరోజు జరిగిన ఈ అవాంఛిత సంఘటన తన జీవితాన్ని మలుపు తిప్పబోతుందా? ఆ రోజు రాత్రి చచ్చుబడినట్లుగా ఉన్న పట్టాభి కుడి చేతికి తైలమర్దనం చేస్తూ అడిగింది వైజయంతి. ఏటి అవతల దొరలు మన అమృతవల్లి గారికి బంధువులా నాన్న? దాయాదులమ్మా. మంచివాళ్లేనా? ఆడవాళ్ళ మగవాళ్ళ? ఇద్దరూ. ఆడవాళ్ళకింకా ఘోష వదల్లేదు. వాళ్ళకి పూజలు పురస్కారాలు సంప్రదాయాలను తూచా తప్పకుండా పాటించటంతో రోజులు గడిచిపోతే మగవాళ్ళకి రేసులతో జలసాలతో కాలక్షేపం అవుతుంటుంది. ఎన్ని తరాలు కూర్చుని తిన్నా తరగని స్థిర చరాస్తుల్ని పెద్దలు సంపాదించి ఇచ్చిపోయారు. వీళ్ల సుఖాలు అనుభవించటానికి పెట్టిపుట్టిన వాళ్ళమ్మా. ఈరోజు ఒక తుఫాన్లో తన జీవితంలోకి అడుగుపెట్టిన రాధావిహారిని గురించి ప్రత్యేకించి ఎలా అడగాలో పాలుపోలేదు. అతడి ఈరోజు ప్రదర్శించిన చొరవ మగతనమా రౌడీతనమా? వైజయంతి హృదయంలో రేగిన అలజడి అంతా ఇంతా కాదు. మరునాడు రేవుకు వెళ్ళడానికి ఆమెకు ధైర్యం చాలలేదు. అక్కని పంపింది నీళ్లకు. రేవు మెట్ల మీద అతడప్పటికే కూర్చుని ఉన్నాడు. పనీపాట లేనివాడిలా నీళ్లలోకి రాళ్లు విసురుతూ అవి బుడుంగున మునుగుతూ సృష్టించే వలయాలను ఉదాసీనంగా చూస్తున్నాడు. బిందె చంకలో పెట్టుకుని గబగబా రేవు మెట్లు దిగిన వైష్ణవిని అతడొక క్షణం తికమకగా చూశాడు. అచ్చు నిన్నటి అమ్మాయిలా ఉంది. కాని నిన్నటి అమ్మాయి కాదు. బహుశా ఆమె అక్కయి ఉంటుంది. కాకపోతే ఇంత దగ్గరి పోలికలుండటం అసంభవం. ఆ రేవు దగ్గరికి సాధారణంగా మగవాళ్ళెవరూ రారు. అందుకని బట్టలుతుక్కున్నా స్నానాలు చేసినా నిస్సంకోచంగా చేస్తుంటారు. ఈరోజు అక్కడ తిష్ట వేసినట్టుగా కూర్చుని ఉన్న ఆ అపరిచిత యువకుడిని చూసి రేవుకు వచ్చిన స్త్రీలు గబగబా నీళ్లు నింపుకుని వెళ్ళిపోతుంటే అతడు చటుక్కున లేచి చూడండి అంటూ ఆపాడు. ప్రశ్నార్థకంగా కళ్ళెత్తి చూసింది వైష్ణవి. నిన్న వచ్చిన అమ్మాయి మీకేమవుతుంది? ఎవరొచ్చారు నిన్న? ఈసారి తికమకపడటం వైష్ణవి వంతు అయింది. అచ్చు మీలాంటి అమ్మాయి. ఆమె పేరు వైజయంతి. ఆమెలాగే చాలా అందమైన పేరు. మరి మీ పేరు? వైష్ణవి. ఇంతకీ మీరెవరు? నదురు బెదురు లేనిదానిలా సూటిగా చూస్తూ అడిగింది. ఏటవతల దూరంగా చెట్ల మధ్య అస్పష్టంగా కనిపిస్తున్న ఇళ్లకేసి చూపిస్తూ రావు బహదూర్ వెంకటపతి గారి మనవడిని. నా పేరు రాధావిహారి అన్నాడు. అయితే ఇక్కడ మీకేం పని? ఆడపిల్లలతో మీకేం పని? నిలదీస్తున్నట్టుగా తీక్షణంగా వైష్ణవి అడుగుతుంటే అతడికి ఏం చెప్పాలో పాలుపోలేదు. ఈ దొరల పిల్లల సంగతి వైజయంతికి తెలియదేమో గాని వైష్ణవికి బాగా తెలుసు. వాళ్లకు ఆకలి ఎక్కువ, అందరికన్నా ఎక్కువ. అది ఆడ ఆకలి. రోజుకొక రుచితో ఆ ఆకలి తీరాలి. స్త్రీతో పొందు, రోజుకొక విందు. కొద్ది క్షణాల అతడి మౌనం తర్వాత వైష్ణవి అత్యంత కటువైన స్వరంతో అంది. చూడండి, మీ షికారీకి ఈ రేవు కేంద్రమైనట్టుంది. దయచేసి ఇంకెప్పుడు ఇటువైపు అడుగు పెట్టకండి. ఈ ఊరి ఆడపిల్లలకు ధనం లేదేమో కానీ మానం ఉంది. అది ప్రాణం కంటే ఎక్కువ. దానితో చెలగాటమాడాలని చూడకండి. మళ్ళీ అటువంటి ప్రయత్నం చేశారా మీ మర్యాద దక్కదు. రాళ్ల వర్షం కురిసినట్టుగా ఆ మాటలని చెరచరా అని వెళ్ళిపోతున్న వైష్ణవిని విభ్రాంతిగా చూడసాగాడు విహారి. చెళ్ళు చెళ్ళున చెంపలు వాయించినట్టుగా ఉన్నాయవి. ఆమెవి చాలా అందమైన కళ్ళు. కానీ అవి అగ్నిగోణాలు. అసలు ఆమె ఒక అగ్నిశిఖ. అల్పమైన ఆలోచనలున్నవాడెవడు ఆమెకేసి కన్నెత్తి చూడలేడు. ఆమె చెల్లెలు వైజయంతి. చెల్లెల్ని కన్నెత్తి చూడాలనిపిస్తుందా ఈ అగ్నిశిఖ? వైష్ణవి వంటింట్లో బిందె దించి బయటికి హాల్లోకి వచ్చింది. అక్కడ పిల్లలకు పాఠాలు చెబుతుంది వైజయంతి. ఈ పూట మీరు ఇళ్లకు వెళ్ళిపోండిరా, మళ్ళీ మధ్యాహ్నం రండి. వైష్ణవి ఆ పిల్లల్ని ఇళ్లకు పంపించేస్తుంటే వైజయంతి ఆశ్చర్యంతో అడిగింది. ఎందుకక్కా వాళ్ళని పంపించేస్తున్నావు? చెల్లెలకి సమాధానం చెప్పకుండా పిల్లలందరినీ పంపించేసి తలుపు మూసింది. అక్కడే ఉన్న పిల్లల్ని కొట్టే కట్టె చేతిలోకి తీసుకుంది. చెప్పు, వాడితో నీకెన్నాళ్ల నుండి పరిచయం? ఎన్నాళ్ల నుండి సాగుతుంది ఈ గ్రంథం? వైజయంతి తెల్లటి శరీరం మీద
పులిమచ్చల్లా ఎక్కడ పడితే అక్కడ వాతలు తేలుతున్నాయి. కర్రబడిన చోటల్లా బగ్గున మండసాగింది. ఎవరితో పరిచయమని అడుగుతున్నావు? గ్రంథం ఏమిటి? అయోమయంగా అడిగింది. అదే రేవు దగ్గరికి రాసలీల కోసం వచ్చినట్టున్నాడే వాడు. వాడి పేరు రాసవిహారో రాధావిహారోనట కదా. అతడిని తను పిలిచిందా? కోరి పరిచయం చేసుకుందా? ప్రళయ సల్లాపాలాడిందా? ఏం నేరం చేసిందని గొడ్డులా బాదుతున్నట్టు? దుఃఖంలోంచి తిరస్కారం తన్నుకు వచ్చింది వైజయంతికి. పిచ్చి బలంతో అక్క చేతిలోని కర్ర లాగేసుకుంది. అతడితో నాకేం పరిచయం ఉందని, అతడితో ఏం గ్రంథం నడిపానని నన్ను చావబాదుతున్నావు? ఎదురు తిరుగుతున్నట్టుగా అడిగింది. ఏ పరిచయం లేనిదే వాడు నీ గురించి అడుగుతాడా? నువ్వు నాకేమవుతావని అడుగుతాడా? అంత చనువు తీసుకుని అతడు అడిగాడంటే ఏదో ఉండకుండా ఉంటుందా? రాత్రి నువ్వు నాన్నను ప్రశ్నలు అడగటం నేను వినలేదనుకున్నావా? ఏదో గ్రంథం నడవందే వాళ్ల కుటుంబం గురించి మంచి చెడ్డలు కావలసి వచ్చాయా నీకు? అతడు తన గురించి అడిగినందుకే ఇంత గొడవ చేస్తున్న అక్క నిన్న అతడు తన రెక్క పట్టుకు లాగాడని, అదరచుంబనం చేశాడని తెలిస్తే తన పీక నొక్కేసి గాని వదలదేమో. కానీ ఆ జరిగిన దాంట్లో తన నేరం ఎంత? బాధ్యత ఎంత? అతడు ముద్దు పెడితే తను తలదించుకొని మౌనంగా వచ్చేయడంలో నేరం లేదా? అతడి ముద్దును మౌనంగా తను స్వీకరించినట్టు కాలేదా? అతడి చర్యను తను ప్రతిఘటించకపోవడమే తను చేసిన నేరం. దానికి ఈ శిక్ష సరిపోయిందే. నువ్వు కర్ర లాగేసుకుంటే నాకు ఇంకో కర్ర దొరకదనుకున్నావా? ఇంకో కర్రెందుకు? ఈ కర్రే తీసుకో అక్క. ఇందాక తను లాగేసిన కర్ర అందించింది. కానీ నువ్వనుకున్నట్టు నేను ఏ గ్రంథం నడపలేదు. ఈరోజు నిన్ను పలకరించినట్టుగానే నన్ను పలకరించాడు. పేరేమిటని అడిగాడు. చెప్పకుండా వచ్చేశాను. తన పేరు రాధావిహారి అని, ఏటవతల జమీందారు మనవడినని ఆయనే చెప్పాడు. ఎందుకు వచ్చాడట? నాకేం తెలుసు? నేను అడగలేదు. అతడితో ముచ్చటలాడుతూ కూర్చోలేదు. వైజయంతి చెప్పింది నిజమే కావచ్చు. ఇద్దరి మధ్య ఏదైనా గ్రంథం నడిచి ఉంటే అతడికి వైజయంతి పేరు తెలియకుండా ఉంటుందా? పేరు తెలిస్తే తననెందుకు అడుగుతాడు? వైష్ణవి ఆవేశం దిగిపోయింది. విజ్జి అనునయంగా చెల్లెలి భుజం తట్టింది. మనకి పరువే ప్రాణమే. ఆ పరువుకి ఏ ముప్పొచ్చినా కప్పిపుచ్చి మనకు పెళ్ళిళ్ళు చేయడానికి మనకు డబ్బు సంచులున్నా నాన్న లేడు. మనకున్న నాన్న మంచాన పడ్డ నాన్న. ఏ ధైర్యమూ ఇవ్వలేని నాన్న. ఆయనకే మనం ధైర్యం చెప్పాలి, ప్రాణం పోయాలి. మనం నిష్కళంకంగా నడుచుకోవడమే ఆయనకి మనం ఇవ్వగల ధైర్యం, పోయగల ప్రాణం. ఏదైనా అపవాదుకు చోటిచ్చామా తండ్రి అన్న ఆ నీడ కూడా కరువై మనం అనాథలమైపోతాం. ఆ రోజు రాత్రి దెబ్బల నొప్పులతో నిద్రపట్టక పక్క మీద దొర్లసాగింది వైజయంతి. వైష్ణవికి కూడా నిద్రపోలేదు. చెల్లెలి బాధ గమనిస్తూనే ఉంది. కాసేపటికి లేచి వెళ్లి గిన్నెతో వెన్న తీసుకువచ్చి కమిలిన చోటల్లా వెన్న రాయసాగింది. తెల్లటి శరీరం మీద వికృతంగా వాతలు చూస్తుంటే ఆమె కళ్లల్లో నీళ్లు కాల్వలు కట్టాయి. చెల్లెలు తప్పుదారిన పడుతుందన్న భయంతో గొడ్డులా ఎలా బాధింది, ఎంత అన్యాయంగా కొట్టింది. అక్క ఆత్మీయమైన స్పర్శకు వైజయంతి కళ్ళలోనూ నీళ్లు ఉబికాయి. అతడిని ఆ రోజు రేవు దగ్గర చూసి నీ గురించి అడగడం చూసి నేను ఇంతగా ఎందుకు భయపడ్డానో తెలుసా? ఈ దొరల పిల్లలు ఎంత దుష్టులో నీకు తెలియదు, నాకు తెలుసు. మన ఊరి దొరసాని అమృతవల్లి కొడుకు మన్మథలీలలు ఊరంతటికీ తెలిసినవే. ఇలాంటివాడే నాకా మధ్య మరొకటి తగిలాడు. అతడు జమీందారు కొడుకే. హేమంత్ తన మీద వల విసరాలనుకోవటం, తను చెంపలు వాయించటం అంతా చెప్పింది వైష్ణవి. ఆ తర్వాత ఏమైంది? ఆసక్తిగా అడిగింది వైజయంతి. అవడానికి ఇంకేముంది? కానీ దొరల పిల్లలంతా, డబ్బున్న వాళ్ల పిల్లలంతా ఆ హేమంత్ లాంటి వాళ్లేనని అనడంలో అర్థం లేదక్క. ఏదో మనసులో పెట్టుకొని ఈ మాట అంటున్నానని మాత్రం అనుకోకు. అపకీర్తి వచ్చే పని నేనెన్నడూ చెయ్యను. వర్ష ఋతువులో కొత్త నీరు రావటంతో ఎరుపు రంగుకి మారి పెద్ద శబ్దంతో పారుతుంది ఏరు. ఏటవతల ఇద్దరు బెస్తలు చేపల కోసం వలలు వేసి కూర్చున్నారు. మరో బెస్త చిన్న డింగీలో వల పెట్టుకు బయలుదేరాడు. మరో ఖాళీ డింగీ అక్కడే ఉంది. అది రావు బహదూర్ వెంకటపతి వాళ్ళది. ఎప్పుడైనా ఏట్లో విహరించాలంటే ఆ కుటుంబంలోని వాళ్ళు ఆ డింగీని ఉపయోగిస్తుంటారు. ఆ డింగీలో విహరిస్తూనే ఒకనాడు వైజయంతిని చూశాడు విహారి. ఒక మెరుపు తీగను చూసినట్టుగా అనిపించింది అతడికి. మరో రోజు ఆమెను కావాలని కలుసుకున్నాడు. ఆ మరుసటి రోజు ఆమె అక్కతో ముఖం వాచేటట్లు చివాట్లు తిన్నాడు. అయితే ఆమె చెప్పినట్లుగా ఈ ఏటి దగ్గరికి రావడం మాత్రం మానలేదు. వైజయంతి కోసం కళ్ళు కాయలు కాచేలా అక్కడే కూర్చున్నాడు. కాసేపు బెස්සలతో కబుర్లాడాడు. కాసేపు డింగీలో తిరిగి వచ్చాడు. ఎవరెవరో రేవుకి వచ్చి వెళుతున్నారు కానీ వైజయంతి మాత్రం రాలేదు.
ఇక రాదేమోనని నిరాశపడుతున్న సమయంలో వైష్ణవి వచ్చింది. అవతలి ఒడ్డున ఎవరున్నారో చూడకుండానే రేవులోకి దిగి నీళ్లు ముంచుకుని వెళ్ళిపోయింది. విహారికి చెప్పలేనంత నిస్పృహగా అనిపించింది. ఈరోజు కూడా వైజయంతిని చూడకుండానే గడిచిపోతుంది. ఎలా? ఆమెను కలుసుకోవాలంటే ఏది దారి? ఇవి బొత్తిగా పల్లెటూళ్ళు. ఆమె కోసం వెతుకుతూ వీధుల్లో పడితే ఏమైనా ఉందా? తను సాధారణ పౌరుడైతే ఎవరూ అంతగా పట్టించుకోరేమో గాని రావు బహదూర్ వెంకటపతి మనవడు. ప్రజల్లో ఇప్పటికీ దొరలంటే ప్రత్యేకమైన గౌరవం, క్రేజీ ఉన్నాయి. ఏటిగట్టున నిరీక్షణలో మరికొన్ని రోజులు గడిచిపోయాయి. వైజయంతిని చూడాలన్న తపన రోజు రోజుకు పెరిగిపోసాగింది విహారీలో. అతడి హృదయంలో చిక్కగా పరుచుకున్న నిరాశాకారు మేఘంలో ఒక ఆశారేఖ తళుక్కుమన్నట్టుగా ఒకరోజు అతడి తల్లి పిలిచి చెప్పింది. వచ్చే మంగళవారం కృష్ణాష్టమి. ఈసారి మీ అమృతవల్లి పెద్దమ్మ వేణుగోపాలస్వామి వారి గుళ్ళో జరిగే పూజలకు, వేడుకలకు మనల్ని ఆహ్వానించింది. నాతో మీ పెద్దదిన వస్తుందేమో అనుకున్నాను. ఎల్లుండి అన్నయ్య బెంగళూరు వెళుతున్నాడట. అతడితో తను వెళతానంది. వెంటబెట్టుకు వెళ్ళటానికి ఇంకెవరూ లేరు. నీకు తప్పదు. ఏటవతల ఊరికి వెళ్ళటానికి నీకొక తోడు కావాలా? తల్లిని ఆట పట్టిస్తున్నట్టుగా అన్నాడు విహారి. ఎవరో ఎత్తుకుపోతారని కాదురా. నేను ఒక్కదాన్ని వెళితే ఏం బాగుంటుంది? నీకు కాలక్షేపం అవుతుందిగా. ఈ పల్లెకొంపలో ఏం తోచటం లేదంటూ విసుక్కుంటూనే ఉన్నావుగా. అదేదో గొప్ప పట్టణమైనట్టు. కృష్ణాష్టమి రోజు కన్నుల పండుగగా ఉంటుందిరా ఊళ్ళో. అమృతవల్లి పెద్దమ్మ గుళ్ళో పూజలతో పాటు సంతర్పణ కూడా చేయిస్తుంది. అన్ని వర్ణాల వారీగా భోజనాలు పెట్టిస్తుంది. గుడి దగ్గర వంటలకి, భోజనాలకి దళ్ళు గడతారు. స్వామికి రథం లాగుతారు. ఉట్ల పండగ సరే, చిన్న జాతర కూడా సాగుతుంది. మైదానంలో ఊరి వాళ్లే కాదు, చుట్టుపక్కల వాళ్ళు కూడా కదిలి వస్తారు ఆ వేడుక చూడటానికి. చాలా కోలాహలంగా ఉంటుంది. వైజయంతి కూడా వస్తుందేమో చూడటానికి. చిన్నగా ఈల వెలువడింది విహారి నుండి. తల్లికి తన అంగీకారం తెలిపాడు. తరువాయి భాగం మరో వీడియోలో. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.